పరిధిలో అభివృద్ధి పేరిట పేద వ్యాపారులు పట్టుకొడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కూరకంటి చంద్ర ఆరోపించారు. రామగుండం ఎన్టీపీసీ గోదావరికని ప్రాంతంలోని పలు షాపులను ఇటీవలే కూల్చివేయక వారికి సాంఘికంగా బీఆర్ఎస్ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పేరిట అధికారులు ఇష్టానుసారంగా కూల్చివేతలు చేపడుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో పలువురు వ్యాపారస్తులు రోడ్డున పట్టారని అన్నారు. వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టకుండా కూల్చివేయడంతో వారు దిక్కుదోచని స్థితిలో ఉన్నారని అన్నారు. వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో చిరు వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. కూల్చడం కాదు అని నినదిస్తూ ఉద్యమ నాయకత్వం అంతా కూడా ఇలా పోరాట బాటను ఎంచుకున్నటువంటి ఈ సందర్భం ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను తొలగించి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పేసి కాలం గడుపుతా ఉన్నారు. ఎఫ్సిఐ క్రాస్ రోడ్లో మేడిపల్లి సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ మార్కెట్ దగ్గర ఇప్పిస్తామని అన్నారు. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎఫ్సిఐ క్రాస్ రోడ్లో చిరు వ్యాపారస్తుల కోసం దుకాణాలను కట్టడం జరిగింది. వాటిని ఇప్పటి వరకు సంవత్సర కాలం నుండి కూడా ప్రారంభం చేయనటువంటి దుస్థితి ఇలా కనిపిస్తా ఉన్నది. మరి ఈ పోరాట బాటాన్ని ఎంచుకున్న క్రమంలో అకారణంగా ముందస్తు సమాచారం లేకుండా ఆనాడు పోచమ్మ మైదానంలో